హాయ్, తెలుగుమిత్రులకి స్వాగతం. ఈరోజు మార్కెట్ పెద్ద తమాషా ఏమిటంటే, భయంకరంగా ఓపెనింగ్ వాజ్ వెరీ బిగ్, గ్యాప్ డౌన్ ఓపెనింగ్ 150, 160 పాయింట్లు, 200 పాయింట్ల రేంజ్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి అక్కడి నుంచి మెల్లిమెల్లిగా రికవర్ అవుతూ ఫైనల్గా ప్లస్ సైడ్ అంటే ఫ్లాట్గా క్లోజ్ అయింది. థ్యాంక్స్ టు ద బెస్ట్ ఎఫర్ట్స్ మేడ్ బై బుల్స్. మొత్తానికి ఈ మార్కెట్ని అజ్ఞాతంగా ఎవరో ప్రొటెక్ట్ చేస్తున్నారు, పడిపోకుండా జాగ్రత్తగా చూస్తున్నారు. ఇది గత నెల రోజుల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. లేకపోతే ఈ మార్కెట్ కనీసం ఇక్కడ ఉన్న పొజిషన్కి ఇంకొక 1000 పాయింట్లు దిగువ ఉండవలసింది. అట్లీస్ట్ 13,500, 13,600 దగ్గర ఉండవలసిన మార్కెట్ ఇప్పటికీ 14,700, 600 రేంజ్కి ఉన్నది. అంటే బయింగ్ సపోర్ట్ మార్కెట్లో వస్తున్నది. అది రిటైల్ ఇన్వెస్టర్స్ చిన్న వాళ్ళు కొంటే రావదు, అంటే వాళ్ళు కొంటున్నారు అనుకోవచ్చు. బట్ పెద్ద బిగ్ ప్లేయర్సే కొంతమంది కొంటున్నారు. ముఖ్యంగా డిఐఎస్ అయితే మన దగ్గర రికార్డు కూడా ఉంది. డిఐఎస్ కొంటున్నట్టు తెలుస్తున్నది, ఎఫ్ఐఎస్ అమ్ముతున్నట్టు తెలుస్తున్నది. 1-2 సార్లు కొద్దిగా ఏదో షార్ట్ కవరింగ్ కోసం ఏదో కొన్నారు, కానీ సెటిల్మెంట్ టైంలో లాస్ట్ టైము. అదర్వైజ్ ఏప్రిల్ అంతా కూడా వాళ్ళు అమ్ముతూనే వచ్చారు. మరి మేలో ఎలా ఉంటుందో చూడాలి. ఎఫ్ఐఎస్ ఆర్ నెట్ సెల్లర్స్, డిఐఎస్ ఆర్ నెట్ బయర్స్ సో ఫార్. దట్ ఈస్ ద స్టోరీ. తర్వాత ఇన్సిడెంటల్గా కొంతమంది పెద్ద వాళ్ళు కూడా కొంటున్నారేమో. ఏమి ఆలోచించుకుని కొంటున్నారు, వాళ్ళ అవగాహన ఏంటి, వాళ్ళు ఏం అర్థం చేసుకుని కొంటున్నారు, వాళ్ళకి ఏం అర్థమైంది అనేది మనకు అర్థం కాదు. అసలు మార్కెట్ ఎవరికి అర్థం కాదు కదా. మార్కెట్ డిఫరెంట్ క్రాస్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ, చిన్న పెద్ద అన్ని రకాల వాళ్ళు, ట్రేడర్సు, ఇన్వెస్టర్సు, ఇట్లా రకరకాల వాళ్ళు, వాళ్ళ ఇంట్రాక్షన్, బయింగ్లు సెల్లింగ్లు జరుగుతాయి కదా. సో కాంప్లెక్స్ మిక్స్ అన్నమాట. ఈ కాంప్లెక్స్ మిక్స్లో ఎవరు ఎట్లా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది మనం అసలు ఎట్టి పరిస్థితుల్లో మనం దీన్ని అంచనా వేయలేము. అది వదిలేద్దాం. అయితే మార్కెట్ 15,000కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ 14,300, 200 రేంజ్కి వచ్చి ఎట్ ది మోస్ట్ అంతే, అక్కడక్కడే రేంజ్ బౌండ్ మూమెంట్లో ఉంది మార్కెట్. ఇప్పుడు ఎట్లా ఉంది రేంజ్ బౌండ్ అంటే ఇంతే కదా. అయితే ఓవరాల్గా డౌన్ సైడ్ అనుకోండి, బట్ కొద్దిగా రికవరీ కూడా ఉంది. దీని పరిస్థితి ఏంటి, ఇక్కడే ఉంది. పైకా వెళ్ళలేదు. 15,000 దాటి వెళ్ళటానికి తగినంత ఇంధనం సత్తా లేదు మార్కెట్లో. రిజల్ట్స్ అయితే బాగానే వస్తున్నాయి, కానీ రిజల్ట్స్ వస్తున్నాయి కానీ ఒక పక్కన కరోనా, అఫ్కోర్స్ పొలిటికల్ ఇష్యూస్ అంటారా, ఎలక్షన్స్ జరగటం, మరి మెయిన్ బీజేపీకి సెట్ బ్యాక్ వెస్ట్ బెంగాల్లోను, తమిళనాడులోను మేజర్ సెట్ బ్యాక్ రావటం. అయితే మార్కెట్ దాన్ని విస్మరించింది, ఇగ్నోర్ చేసింది. ఎవరో ఒక ఆయన ఆర్టికల్ రాశారు ఎకనామిక్ టైమ్స్లో. ఇప్పుడు మార్కెట్ స్టేట్స్లో 2 స్టేట్స్లో దెబ్బతింది కదా, కాబట్టి బీజేపీకి అంటే దీనివల్ల 2-3% మార్కెట్లో కరెక్షన్ వస్తుంది అని. మరి అది చూద్దాం. అదే ఆయన ప్రెడిక్షన్ ఇవాళ అయితే అవ్వలేదు. అసలు 2% ఇవాళ అయిపోవాల్సిన పరిస్థితి అట్లా అనిపించింది. ఎందుకంటే మార్నింగ్ చూస్తే సింగపూర్ నిఫ్టీ 250 పాయింట్స్ మైనస్ చూపిస్తున్నది. సింగపూర్ నిఫ్టీ 250 పాయింట్స్ మైనస్ అనేటప్పటికీ చాలా ఎక్కువ అనిపించింది నాకు. ఇంకేముంది ఇక్కడ ఏదో గడబడిగా 150 పాయింట్ల 250 పాయింట్ల ఎగ్జాక్ట్గా గుర్తులేదు, మొత్తానికి గట్టిగానే 150 కావచ్చు. ఇంత మైనస్లో ఉంది ఏంటి అనుకుని చూస్తే మొత్తానికి ఏం కాల, కొంచెం తగ్గడానికి ప్రయత్నించింది, తగ్గింది, కానీ మొత్తానికి 100 ఆ పైన, ఆ తర్వాత గ్రాడ్యువల్గా రికవర్ 100 నుంచి బిలో 100కి వచ్చి, ఆ బిలో 100 నుంచి మెల్లిమెల్లిగా రికవర్ అయ్యి వైప్డ్ అవుట్ ఆల్ ఎర్లీ లాసెస్. తర్వాత బ్రాడ్ బేస్డ్ మార్కెట్ తీసుకున్నట్లయితే
3:2 రేషియోలో ఉంది. చాలా మంచిదే కదా. 3:2 రేషియో అంటే దగ్గర దగ్గర 3 షేర్లు పెరిగితే 2 షేర్లు తగ్గాయి. అంటే మార్కెట్ బ్రెడ్త్ బాగానే ఉంది. మరి ఏమిటి, వాట్ ఈజ్ రాంగ్ అంటే ఏమి లేదు, మార్కెట్ ఈజ్ ఓకే. తర్వాత స్మాల్ క్యాప్స్ ఈరోజు ఇన్ పర్టికులర్ ఈ మధ్యకాలంలో బాగానే ఉన్నాయి. స్మాల్ క్యాప్స్ మోర్ దెన్ 1% పెరిగాయి ఈరోజు. మార్కెట్ పెరగల, నిఫ్టీ పెరగల, 1.5% దాకా స్మాల్ క్యాప్స్ పెరిగాయి, ఇండెక్స్ పెరిగింది. అయితే మిడ్ క్యాప్ అంతగా పెరగలేదు, లేదు అసలు. దాదాపు నిఫ్టీ అసలు పెద్దగా అసలు పెరగనట్టే లెక్క. ఏమిటి జరిగిందంటే మెటల్స్ ఆర్ స్టిల్ స్ట్రాంగ్, బాగున్నాయి. మరి ఫార్మా ఎలాగో బాగానే ఉంటాయి సహజంగానే. ఏమిటి చిన్న చిన్న కంపెనీలు కూడా మంచి డిమాండ్ వచ్చింది, వస్తున్నది. చిన్న చిన్న కంపెనీలు నేను చాలా చూశాను, 7%, 8%, 10% పెరిగిన కంపెనీలు చాలా చూశాను ఈరోజు కూడా. అంటే అండర్ కరెంట్ ఈజ్ స్ట్రాంగ్, ఆబ్వియస్లీ స్ట్రాంగ్. దెన్ ఇంకంతే. మార్కెట్ వైజ్ తీసుకుంటే మార్కెట్ ఈజ్ ఓకే, స్ట్రాంగ్. అయితే ఎప్పుడు ఏ రోజున ఏం జరుగుతుందనేది అస్సలు చెప్పలేం. రేపు ఏం జరుగుతున్నాయి వాళ్ళు చెప్పడం అసలు ఎట్టి పరిస్థితుల్లో వీలు పడదు. శనివారం ఆదివారం గురించి మర్చిపోండి. శుక్రవారం మనం మండే ఏమవుతుందో చెప్పలేం కదా. అంతేకాదు మార్కెట్లు నడుస్తున్నప్పుడు కూడా ఇవాళ రేపు ఏమవుతుందో చెప్పలేం. ఎందుకంటే మన చేతిలో ఎలక్షన్స్ వచ్చాయి పోయాయి, వదిలేయండి. ఎలక్షన్స్ని ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా తీసుకోలేదు మార్కెట్ అని అర్థం చేసుకోవాలి కదా. అదర్వైజ్ ఈరోజు తగ్గుండేది కదా. సో ఎలక్షన్స్ ఇష్యూ డిస్కౌంట్ అయిపోయింది. వాట్ అబౌట్ ఎకానమిక్ కండిషన్స్ అండ్ పీపుల్ డైయింగ్ ఆఫ్ కరోనా? అసలు కరోనాలో ఈసారి వచ్చినటువంటి ఉధృతి అనూహ్యమైంది. ఎవరు ఊహించినంత అనూహ్యమైనటువంటి ఉధృతి. ఆ ఉధృతి ఇప్పుడు యంగ్ పీపుల్ కూడా చచ్చిపోతున్నారు. ఫస్ట్ వేవ్లో అయితే ఈ ఓల్డ్ పీపులే, ఇప్పుడు యంగ్ పీపుల్ కూడా చచ్చిపోతున్నారు, మిడిల్ ఏజ్డ్ పీపుల్ ఇన్ పర్టికులర్. ఏమిటిది? పైగా ఇది ఎక్కువ టైం కూడా తీసుకోవట్లేదు. 14 రోజులు క్వారంటైన్ జాంతానే, 3 రోజులు 4 రోజులే, అటో ఇటు 4-5 రోజులు. స్పీడ్గా ఎక్కేస్తున్నది. ఎక్కిందంటే స్పీడ్గా ఎక్కేస్తున్నది, గట్టిగా ఎక్కి కూర్చుంటున్నది, ఇంకా ఫినిష్. ఓ పక్కేమో ఆక్సిజన్ అంటున్నారు, సిలిండర్లు అంటున్నారు, కొట్టుకుంటున్నారు. ఇంకో పక్కన హాస్పిటల్ బెడ్లు లేవంటున్నారు. అసలు ఇది ఢిల్లీయే కాదు, ఇంతకుముందు బాంబే ఢిల్లీ అనుకున్నాం కానీ అదేం కాదు. ఎవరో ఒక ఆయన బెంగళూరు నుంచి చెప్తున్నాడు, అబ్బో చాలా మారణ హోమం అండి, మరణ మృదంగం అంటున్నాడు. అంటే దాదాపు టాప్లో ఉందండి, ఫస్ట్ నంబర్ 2 ప్లేసో నంబర్ 3 ప్లేస్లోనే ఉందండి కర్ణాటక అంటున్నాడు. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే రిపోర్ట్లు అయితే వర్ణనాతీతం. అసలు ఎవరెవరు మిగులుతున్నారు, ఎవరెవరు పోతున్నారు అనేది కూడా కొంచెం ఊహించడం కష్టంగా ఉంది. ఇక్కడ ఢిల్లీలో తీసుకుంటే చాలామంది తెలిసిన వాళ్ళు కూడా పాజిటివ్ అనే రిపోర్ట్లు వస్తున్నాయి. ఏంటిదంతా అసలు చాలా అగమ్యగోచరంగా ఉంది. తర్వాత మెడికల్ స్టాఫ్, ఈ హాస్పిటల్ డాక్టర్స్, హెల్త్ వర్కర్స్ వీళ్ళంతా చేతులు ఎత్తేస్తున్నారని వినికిడి. అంటే రష్యాలో జరిగింది ఫస్ట్ ఫేజ్లో. చేతులు ఎత్తేటువంటి ఎన్ని గంటలు పని చేస్తామండి, ఎంత పని చేసినా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది, మేము చేయలేమండి బాబు, ఇదేదో చూడండి లాక్డౌన్ పెట్టండి నేషన్ వైడ్, ఇది స్ప్రెడ్ అయిపోతున్నది అని మెడికల్ స్టాఫ్ మొరపెట్టుకుంటున్నారని ఒక పక్కన వినికిడి. మరో పక్కన ఈ ట్రేడ్ అసోసియేషన్స్ వాళ్ళు దండం పెట్టేసేసి, బాబు దీన్ని ఎకనామిక్ కన్సిడరేషన్స్ తీసుకోవద్దు, హెల్త్ ఆఫ్ ది పీపుల్, హెల్త్ ఆఫ్ ది నేషన్ ఈజ్ ఎట్ స్టేకు, కాబట్టి నేషన్ వైడ్ లాక్డౌన్ పెట్టండి అని రికమెండేషన్ కూడా ఇచ్చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఏం చేయబోతున్నది, ఏం చేస్తుంది, ఇట్లానే హ్యాండిల్ చేయాలని చూస్తుందా, లేకపోతే చేతులు ఎత్తేసి లాక్డౌన్ పెట్టేస్తుందో, దట్ వీ డోంట్ నో. పరిస్థితి అయితే చాలా క్రిటికల్గా ఉంది. స్టాక్ మార్కెట్లో అది ప్రతిబింబించడం లేదు, దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. అది ఇంతకుముందు కూడా చూసాం మనం. మరి అది ఏమి చూసుకుని, ఎలా చూసుకుని, వాళ్ళ స్ట్రాటజీ ఏంటో, ఈ మార్కెట్ ఆపరేటర్స్ స్ట్రాటజీ ఏంటో, బయర్స్ సెల్లర్స్ ఏం ఆలోచించుకుని బై చేస్తారో, ఏం ఆలోచించుకో సెల్ చేస్తారో మనకైతే తెలియదు. కానీ ఇట్స్ ఓకే, నువ్వు ఒక అందుకు పోసావు, నేను ఒక అందుకు తాగాను అన్నట్టు మన ఇన్వెస్ట్మెంట్స్ సేఫ్గానే ఉన్నాయి కదా, మార్కెట్ పడలేదు కాబట్టి
అంతవరకు ఓకే, సో ఫార్ సో గుడ్. బట్ ఎంతకాలం ఇలా అని, ముఖ్యంగా ఇంగ్లాండ్ యూకే ఆయన ఒక ఆయన నా క్లయింటే ఆ మధ్యన ఏదో ఇన్సిడెంటల్గా మాట్లాడుతూ ఎంత ఘోరంగా ఉంది, ఘోరం గురించి చెప్తూ ఘోరంగా ఇప్పుడు ఇండియాలో ఉన్న ఘోరాతి ఘోరమైనటువంటి అది ఎప్పుడు 10 రోజుల కిందటే చెప్పాడు ఆయన. చెబుతూ ఆయన ఒక మాట అన్నాడు ఇన్సిడెంటల్గా, ఈ ఇంగ్లాండ్లో కూడా చాలా గట్టిగా వచ్చిందండి 3rd ఫేజ్ 4th ఫేజు, అయితే ఈ 2nd ఫేజు 3rd ఫేజు అయితే ఇక్కడ కూడా లాక్డౌన్ పెట్టి హ్యాండిల్ చేశారండి, వదిలిపెట్టలేదు, చాలా సీరియస్గా తీసుకుని చాలా సీరియస్గానే వచ్చిందండి, లాక్డౌన్ పెట్టి హ్యాండిల్ చేశారు అని చెప్పాడు. ఆ విషయం నాకు స్ట్రైక్ అయింది, ఇప్పుడు స్ట్రైక్ అవుతున్నది ఇంకా క్లియర్గా. లాక్డౌన్ పెట్టి యూరోప్లో, యూకేలోను మిగతా దేశాల్లో కూడా ఎక్కడైతే ఇది కనిపించిందో ఉధృతం, అక్కడ డెన్సిటీ తక్కువ కదండి, వాళ్ళకి ఇబ్బంది ఏముంది. తర్వాత తక్కువ చిన్న పాపులేషను, చిన్న కంట్రీని మేనేజ్ చేయటం, కంట్రోల్ చేయటం అంత ఈజీ, అంత కష్టమేం కాదు కదా. దట్ టు డెవలప్డ్ నేషన్స్. అవి డెవలప్డ్ నేషన్స్ అనేటప్పటికీ హాస్పిటల్స్, బెడ్స్, మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి కదా రెడీగా. మనలాగా తడుకుని చేసుకునే కాదు కదా, డెవలప్డ్ కంట్రీస్ కదా. బట్ మనది అలా కాదు కదండి, పాపులేషన్ సరిపడా పర్ క్యాపిటా ఆ ఫెసిలిటీ లేదు, మెడికల్ ఫెసిలిటీస్ లేవు. చూసారా, అనుకోకుండా వచ్చింది. తర్వాత ఈసారి స్టేట్ గవర్నమెంట్స్కి వదిలేద్దాము అని చెప్పి స్టేట్ గవర్నమెంట్స్ మీద వదిలేశారు. పాపం ఏదో స్టేట్ గవర్నమెంట్స్ కింద మీద పడుతున్నాయి, కొట్టుకుంటున్నాయి, అటు ఇటు కొట్టుకు చేస్తున్నాయి, కానీ పాపం మింగుడు పట్టడం లేదు అది అట్లా. తర్వాత ట్రాన్స్పోర్టేషను అవన్నీ ఏమీ ఆగలేదు కదా, లాజిస్టిక్స్ అవన్నీ ట్రాన్స్పోర్టేషన్ అది ఉంది కదా, ట్రావెలింగ్ ఉంది. బై ఎయిర్ ట్రావెల్ చేయడానికి, అదర్వైజ్ ట్రావెల్ చేయడానికి ట్రావెల్ ఫెసిలిటీస్ రద్దు అవ్వలేదు. దాంతో ఏంటంటే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి చెప్పకో అది ఎక్స్టెండ్ అవుతున్నది. ఇది నేషన్ వైడ్ లాక్డౌన్ పెట్టి కొన్ని రోజుల పాటు కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి. అది గవర్నమెంట్ కూడా బహుశా ఊహించలేదేమో. వీ కెనాట్ బ్లేమ్ గవర్నమెంట్ ఆల్సో. మనం తేలిగ్గా ఏదో మనం ఓటేసాం కదా అని గవర్నమెంట్ అనేస్తుంటాం. కొన్ని సందర్భాల్లో వాళ్ళ ప్రాక్టికల్ డిఫికల్టీస్ కూడా అర్థం చేసుకోవాలి. స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు. ఎందుకంటే మనం పొలిటికల్గా తీసుకోకుండా ఇండిపెండెంట్గా ఆలోచిస్తే గవర్నమెంట్స్ హ్యావ్ దేర్ ఓన్ ఇష్యూస్ అండ్ డిఫికల్టీస్. బట్ అట్ ది సేమ్ టైం ఇది చేయి దాటిపోకముందే ఈ లాక్డౌన్లు పెట్టేసి దీన్ని ఒక స్థాయికి తీసుకొచ్చి కంట్రోల్ చేయాలేమో అని అనిపిస్తున్నది నాకు. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ ఓన్లీ. ఎందుకంటే బయట భీతావహులైపోతున్నారు. అసలు ఎవరెవరు ఏం జరుగుతున్నది అసలు వర్ణనాతీతంగా ఉంది. ఢిల్లీ అండ్ అరౌండ్ అయితే అసలు మనం ఊహించలేం. ఎనీ మూమెంట్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అండ్ ఇట్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్. అది వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు కూడా కరోనా రావటం, ఆ కేసులు కూడా చూస్తున్నాం. అయితే 2 సార్లు వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి వచ్చిందా అంటే డౌటే, వచ్చి ఉండకపోవచ్చు, ఏమో. 2 సార్లు వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు కూడా వచ్చిందంటే వస్తే ఏం చేయగలం. అయితే వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు కొంచెం కంట్రోల్లో ఉంది అంటే వాళ్ళకి డేంజర్ లేదని, లైఫ్ థ్రెట్ లేదు అని అంటున్నారు. మరి ఎంతమంది వేసుకున్నారండి వ్యాక్సిన్? దేశంలో చాలా తక్కువ మంది కదా. అది కూడా ఏజ్డ్ వాళ్ళే వేసుకున్నారు. 60 అండ్ అబవ్ వేసుకున్నట్టున్నారు, అబవ్ 45 వేసుకున్నట్టున్నారు. వాళ్ళు కూడా అందరూ వేసుకోలేదు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఓ పక్కనేమో ఆర్థికంగా దెబ్బతింటుంది, ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని లాక్డౌన్ పెడితే, లాస్ట్ టైం పెట్టి దెబ్బతిన్నామనే ఇంప్రెషన్లో ఉంది గవర్నమెంటు. ఇంకొక పక్కనేమో మనుషులు చచ్చిపోతున్నారు, అది కూడా మెడికల్ ఫెసిలిటీస్ సరిగా అందక. ఇలాంటి పరిస్థితి ఇది సెంచరీకి ఒకసారి కూడా రాదేమో. మన టైంలో, మన హయాంలో మన జీవితకాలంలో వచ్చింది ఇలాంటిది. సరే, మనం ఎంత ఎక్కువ మాట్లాడితే అంత తక్కువే అనుకోండి. దాని గురించి వదిలేద్దాం, చేయగలిగింది ఏం లేదు. లెట్ సేనర్ కౌన్సిల్ ప్రివైల్ అపాన్ దోస్ ఎట్ ది హెల్మ్ ఆఫ్ అఫైర్స్. ఐ సిన్సియర్లీ బిలీవ్ ఏ లాక్డౌన్ ఈజ్ డ్యూ. మేబీ ఇట్ కాస్ట్ సంథింగ్ ఎకనామికల్లీ. మనకి ఆర్థికంగా దెబ్బతింటే తినొచ్చు,
కొన్నాళ్ళు, అది కూడా టెంపరీ, కొన్నాళ్ళే. ఆర్థికంగా మనం దెబ్బతింటే తినొచ్చు. షేర్ మార్కెట్ పడిపోవచ్చు, ఒక 500 1000 పాయింట్లు 1500 పాయింట్లు పడవచ్చు, అంతకని ఎక్కువ పడదు. షేర్ మార్కెట్ తగ్గిన ఈసారి భయంకరంగా 1500 2000 3000 అలా పడదు. ఒక 500 పాయింట్ 1000 పాయింట్ తగ్గితే తగ్గనివ్వండి. తగ్గటం ఎంతసేపు, పెరగటం ఎంతసేపు, అవే తగ్గుతాయి, మళ్ళీ అవే పెరుగుతాయి కదా. తగ్గటం ఒక రకంగా బయింగ్ ఆపర్చునిటీయే కదా. సో సంథింగ్ మస్ట్ బి డన్. ఇట్ ఈజ్ హై టైమ్. దిస్ ఈజ్ హై టైమ్ గవర్నమెంట్ డిడ్ సంథింగ్. అంతే, దాని గురించే మాట్లాడాలని అనిపిస్తున్నది. కొంచెం మూడు వాళ్ళకి వచ్చింది కరోనా, వీళ్ళకి వచ్చింది, వాళ్ళు చనిపోయారు, వీళ్ళు చనిపోయారు, మనకి దగ్గర వాళ్ళు, బంధువులు, క్లోజ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అట్లా చెప్తుంటే వింటుంటే మనకు సంబంధించిన వాళ్ళల్లోనే అలా జరుగుతుంటే మనసు వికలమైపోతుంది. కానీ ఇంకా ఏమవుతుంది, భరించలేని పరిస్థితే కదా. ఎందుకు, ఇట్స్ ఓకే అండి. ఆల్ ద బెస్ట్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ ఫస్ట్. తర్వాత మార్కెట్ ఈజ్ మార్కెట్, పెరిగితే పెరుగుతుంది, తగ్గుతుంది, దాని ఇష్టం. అయితే ఇప్పుడున్న కండిషన్స్కి ఎంత బయింగ్ సపోర్ట్ వచ్చినా ఎక్కువ రోజులు రాదండి. ఈ సిచ్యువేషన్ ఇలా కంటిన్యూ అయితే ఈ బయింగ్ సపోర్టు ఎక్కువ రోజులు రాదు. మార్కెట్ అట్లాంటప్పుడు నిలబడదు, ఎంతో కొంత తప్పదు, తగ్గుతుంది. కాబట్టి ఫ్రెష్ బయింగ్కి మాత్రం మనం వెళ్ళొద్దు అని అనిపిస్తున్నది. ఫ్రెష్ బయింగ్కి వెళ్లకుండా ఉంటే మంచిదేమో అని నాకు అనిపిస్తున్నది. తర్వాత మీ ఇష్టం వచ్చిన విధంగా మీరు చేసుకోండి. బట్ వన్ హ్యాస్ టు బి వెరీ కేర్ఫుల్ అండ్ వీ ఆట్ టు బి వెరీ కేర్ఫుల్. ఇంకా స్ట్రాంగ్గా ఉన్న కొన్ని కంపెనీలు, టాటా స్టీల్ లాంటివి, ఇట్లా బజాజ్ ఫైనాన్స్ లాంటివి, ఇట్లా కొన్ని బాగా పెరిగినా స్ట్రాంగ్గా ఉన్నా నేనైతే ఏమనుకుంటున్నానంటే బాగానే ఉంది, కానీ కొంచెం పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకుంటే మంచిదేమో, ఎందుకైనా మంచిది అని. అది మీకు తోచిన విధంగా మీరు చేయండి. అది నేనేమో చేయమని చెప్పటం కాదు, ఇది అడ్వైజ్ కాదు, సలహా అంతకన్నా అని కాదు. బట్ ఏంటి అంటే బాగా పెరిగాయి కదా, బాగా పెరిగిన వాటిలో కాస్త ప్రాఫిట్ బుక్ చేసుకుంటే ఏం పోయింది. ఇండెక్స్ పెరగలేదు కానీ కొన్ని షేర్లు బాగా పెరిగాయి కదా, కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకుంటే నష్టం ఏంటి. పార్షియల్గా మొత్తం అంతా అమ్మేసుకుని బయటికి రావక్కర్లేదు, కంగారు పడిపోవక్కర్లేదు. అంత కంగారు పడవలసిన పరిస్థితి ఏమి లేదు. ఈసారి కరెక్షన్ వచ్చినా కూడా పెద్ద కరెక్షన్ రాదు, అది తెలిసిపోతున్నది. చాలాసార్లు ఈ విషయం చెప్పడం జరిగింది. బట్ ఏంటంటే పార్షియల్ ప్రాఫిట్ ఈజ్ ఎ హెల్తీ ప్రాక్టీస్ అని నాకు అనిపిస్తున్నది. దయచేసి జాగ్రత్తగా ఉండండి. షేర్లు ఏముందిలేండి, అమ్ముకోవడం కొనుక్కోవడం సెకండరీ. వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్వ్స్. ఆల్ ద బెస్ట్. లెట్ మీ ప్రే టు ద గాడ్. ఐ ప్రే టు గాడ్ that everything will be all right. Everything be all right.